చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఆత్మగల సంఘము. ఇదొక దుర్బోధ. యేసుక్రీస్తు విషయంలో క్రీస్తు సంఘం వారి దుర్బోధలు 2 భాగాలుగా 2 పాయింట్లు మనం చూసాం. మూడోదిగా మనం చూస్తే వీరి సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు, కానీ యేసుక్రీస్తును తండ్రితో సమానంగా చూడకూడదు అని వీరంటారు. ఆయన తండ్రి కన్నా చాలా తక్కువవాడు అని వీరు బోధిస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు తండ్రితో సమానుడని, సమానమైన ఘనత పొందదగినవాడని రాయబడింది. 4వదిగా వీరి సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు, కానీ వీరు క్రీస్తు దేవుడు కాదని ఛాలెంజ్లు చేస్తారు, డిబేట్లు చేస్తారు, వీడియోలు పెడతారు. క్రీస్తు శరీరధారిగా రాలేదు అని నమ్మే క్రీస్తు విరోధి సంఘమే ఈ క్రీస్తు సంఘము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు, క్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని నమ్మడం అంటే ఒకప్పుడు ఆయనకు శరీరం లేదని నమ్మడం. శరీరం లేకముందు వాక్యంగా ఉన్నవాడని నమ్మడం. వాక్యంగా ఉండడం అంటే దేవుడై ఉన్నాడని నమ్మడం. అలా నమ్మని వీరే క్రీస్తు విరోధులు. కాబట్టి వీరి దుర్బోధ విషయంలో సంగమ జాగ్రత్త. ఈ దుర్బోధలో పడి నీవు మోసపోకు.